ఈ మధ్య ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు స్వర్ణగిరి టెంపుల్ గురించి చాలా రీల్స్ వస్తున్నాయి. ఇంకా మనకు స్వీట్ క్రేవింగ్స్ ఎలా ఉంటాయి అందరికి, నాకు టెంపుల్ క్రేవింగ్స్ ఎలా ఉంటాయి. సో ఆపుకోలేక అక్కడికి వెళ్ళిపోయాను. ఇది భువనగిరిలో మానిపల్లి హిల్స్ లో ఒక విశాల ప్రాంతంలో కట్టారనమాట. ఈ గుడిని యాదాద్రి తిరుమలగా గుర్తించారు. ముందుగా స్వామివారి పాదపద్మాలకు దండం పెట్టుకుని 108 మెట్లు ఉంటాయి దశావతార మండపంలో. సో మనం వెళ్ళేటప్పుడు అక్కడ గోవిందనామాలు కూడా ఉంటాయి, చక్కగా అవి చదువుకుంటూ వెళ్ళొచ్చు. ఇట్లు ఎక్కగానే గరుత్మంతుడు స్వాగతం పలుకుతాడు మనకు. మన బాస్ వాహనమైన గరుత్మంతునికి మనం వచ్చామని అటెండెన్స్ చెప్పేసి క్యూ లైన్ లో నిలబడాలి. ఇక్కడే మనం క్యూ లైన్ లో నిలబడగానే అద్భుతంగా కట్టిన మహారాజా గోపురం కనిపిస్తుంది. చాలా బాగుంది. విష్ణు పరివారం అంతా గోపురంపై ఉంది. ఇదిగోండి, ఇదే విష్ణు ప్రతిరూపమైన సుదర్శన చక్రం. దీన్ని చూస్తే సాక్షాత్తు స్వామివారిని చూసినట్టే. దర్శనం ఈ గుడి బయటికి రాగానే మన బాస్ కి బంట అయిన పెద్ద హనుమంతుల వారు ఆశీర్వదిస్తారు. అలా ఆశీర్వాదం తీసుకుని పక్కకు చూస్తే అద్భుతమైన రంగమండపం. మండపం ముందు మధ్యలో దీపస్తంభం, అటువైపు ఇటువైపు విష్ణుమూర్తి అవతారాలైన వరాహస్వామి, నరసింహస్వామి వారులను పెట్టారు. ఆ రంగమండపంలోకి ఎంటర్ కాగానే చుట్టూ 4 గోపురాల మధ్యలో నల్లగా రాతి విగ్రహం స్వామివారికి సాక్షాత్తు విష్ణుమూర్తి వచ్చి పడుకున్నట్టుంది. మీరు కూడా ఈ స్వర్ణగిరి వచ్చి దర్శనం చేసుకుని తరించండి.